అన్నమోనే అడవని ఇవిడు బాణాలకు తోడి పలపరచరావు ఎల్లమ్మో తల్లి ఎల్లమ్మో నా తల్లి ఎల్లమ్మా తల్లి ఎల్లమ్మా నా తల్లి ఎల్లమ్మా తల్లి ఎల్లమ్మ ఇవిడు మన ఇంటికాడ తగ్గడి బంగారం తీసుకుపోయి అవసరం రావల్ల ఇంటికి పోయి కదా దేవుడు ఎదురు పెట్టి బంగారు బంగారం తీసుకొస్తున్నట్టున్నావా నువ్వు బంగారం తీసుకుపోయి అవసరం రావల్ల ఇచ్చినాక మరి ఎప్పుడైతే ఊరు ఆ యొక్క పొంగరం వనవల్లి బంగారాన్ని కలిగించి గొట్టముతోటి ఊరుతాడు మరి గొట్టముతోటి ఊరి నడవని ఊరి బొంగరం తయారు చేస్తున్నారు రామన్న యొక్క తొక్కింది వెళ్ళిపోయి బొంగరం మీద పడుతుంది ఇంగ్లీష్ బొంగరం నేను వాట ఏమైంది బిడ్డ అది ఎట్లా అవుతుంది అయ్యో తన తల్లి కనుక పరమజ్యోతి ఎల్లమ్మ కన్న తల్లి ఊరేరుకో మన ఇంటి లోపల ఏకుమొత్తు ఉన్నది కొడక ఏకుమొత్తు తీసుకుపోయి అట్టవారి సంఘంలో మామ దగ్గర కొడక అటువంటి నీకు మరి కట్టె బొంగరం వేయించుకొని వస్తారా కొడక చేపించురా బొంగరము నా కొడక రావుతోని కాదు ఓరావుడా రావుతోని కాదు ఓరావుడా తమ్ములకేమి తెలవైనా కొడుక నువ్వు గిట్లా అంటే మన తమ్ముడు ఏమంటారా మరి ఎప్పుడైతే దేవుడు టేకు మొత్తుతోడి అడ్డవారి సంఘటన మామ దగ్గర నీకు గౌరవం ఇంటికాడ తీసుకొని తమ్మల ఇంటికాడ ముడికి ఎత్తిన బొమ్మలు వచ్చిన బొమ్మలు నిలబెడతారమ్మో అయ్యా ఆ యొక్క బొమ్మలు రాముడు ఏమంటున్నాడు ఓ తల్లి వెనుక ఎల్లవా మునితాత ముత్యపురాజు పైతాత పాండవరాజు అమర దేవతలు కమర దేవతలు కట్టిన అటువంటి పొంగరం కావాలంటున్నాడు మరి కొడగా రాముడా గడవంటి
తాతలు పట్టే బొంగరము దండలు పట్టే బొంగరము ఆ బొంగరము జాడ కింద ఎప్పపోతు అంటే నీ కండ కాపుల పాలు చేస్తా నెత్తులు నీడ పాలు చేస్తా చెరువు చెదర పాలు చేస్తా అంటున్నాడు మరి అమ్మవారు ఎల్లమ్మారు ఓ దేవుడా బొంగు పెట్టే మునితాత ముత్యమరాజు కొడుక ఐతాత మానవరాజు కొడుక హవల దేవతలు అట్లే బొంగరము గోడ దేవతలు అట్ల బొంగరం కావాలంటావా బొంగరము కొడుకని బంగబాచారు కొడుకు కొడుకని కాదు పంపుతా అటువంటి బొంగరం అంటే నాకు తెలియదు కొడుక ఆ యొక్క బొంగరం అంటే కొడుక ఎనికడికాల వండు దేవాల దేవతలు మందరగిరి పర్వతాన్ని బొంగరం తయారు చేసుకొని కొడుక బొంగరంతో ఆటలాడితే గణతల్ని నమ్ముకొని కొడుక ఎక్కడ పోయిందోరా ఎక్కడ వాడుకున్నారో అటువంటి ఆ బొమ్మరం దాడయమా పెట్టుకుంటూ ఎరుకుంటూ ఎత్తుకుంటాము తెలుగుడు తెచ్చి పోతుంది పెట్టుకుంటా అక్కడ కోపానికి వచ్చినాక అమ్మవారు భగవాత తల్లి రేణుకా ఎల్లమ్మ అటువంటి ఇవుడు చెప్పుతనేమో అటువంటి బొంగరం జాడ ఎప్పు లేకపోతే అటువంటి ఇవుడు నీ కండ కాకుల పాలు ఎత్తా నెత్తులు నేల పాలు ఎత్తాడు చిరుమంచెల పాలు ఎత్తా తల్లి అటువంటి ఇవుడు నీ మాంసం మరగుంచిన పాలు ఎత్తా తల్లి మనిషి కూడా తలకాయ తెంపుతానంటున్నాడు ఏ తల్లి రేణుకా ఎల్లమ్మ అటువంటి బొంగరం జాడ ఎప్పు అన్నాడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కొడకారావుడా మరి అటువంటి ఇవుడు బొంగరం కావాలంటే మరి ఎప్పుడైతే ఇవుడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇవుడు ఏడు గంగలు అవుతాడా అటువంటి ఎప్పుడైతే ఇవుడు ఎలజీవగడ్డ లోపల అటువంటి ఇవుడు ఎప్పుడైతే ఇవుడు ఒక తాత దేవేంద్రుడు అటువంటి ఇవుడు ఒక రాక్షసి లక్కుబాయిని చేస్తున్నాడు ఆ రాక్షసి లక్కుబాయి ఎప్పుడైతే ఇవుడు ఎప్పుడైతే ఒక్క నాగన్నని చేస్తున్నది ఆవిడ నాగన్న కంటవద్దు అటువంటి బొంగరం మొయ్య మూత పెట్టుకుంటే బొంగరం తిరుగుతుంది నీకు దగ్గర బొంగురం రామ రామ జీవగడ్డ లోపల అటువంటి ఇవుడు రాక్షసి లక్కుబాయి ఎప్పుడైతే ఇవుడు తాత దేవేంద్ర మహారాజు తాత దేవేంద్రుడు ఒక్క అటువంటి రాక్షసి లక్కుబాయి చేస్తున్నాడు మరి ఎప్పుడైతే ఇవుడు రాక్షసి లక్కుబాయి గణపతి ఇవుడు నాగా నడియాస్తున్నది ఎనకడికాల వందు దేవాల దేవతలు మందరిగిరి పర్వతాన్ని బొంగరం తయారు చేసి ఆ యొక్క బొంగరంతోటి ఆటలు ఆడుకుంటే అది తన తల్లిని తప్పుకొని కొడుకు
అది 24 గంటలు మొయ్య మూత పెట్టుకుంటా ఎప్పుడైతే ఇప్పుడు దేవేంద్ర లోకం వెళ్ళిపోయింది ఈ బొమ్మరం దేవేంద్ర లోకం వెళ్ళిపోయినాడు ఎప్పుడైతే ఇప్పుడు దేవతలతోటి ఆ యొక్క బొమ్మరం ఆపుదాం అంటే వాళ్ళతో కాలేదు తాత దేవేంద్ర మహారాజు బొంగురం ఆపిండు ఆ బొంగురాన్ని ఎప్పుడైతే ఇప్పుడు నాగల కంట మీద పెట్టినాడు నాగల్ల కంట మీద అటువంటి ఇప్పుడు 24 గంటలు మొయ్య మూత పెట్టుకుంటా అది బొంగురం తిరుగుతుంది నా కొడుకు రాముడు నీకు దగ్గర బొంగురం అక్కడ ఉంది మరి కొడకారామయ్యా కొడకా నీకు దగ్గర బొంగురం కాడుంది బిడ్డ పోతావా బొంగురం మరి ఎప్పుడైతే ఇప్పుడు అమ్మవారి కదమ్మా మరి కొడక రాముడు అటువంటి ఇప్పుడు బొంగురం గంట వెళ్ళిపోతున్నావు ఆ పేదకాడ మనకు పాలివాళ్ళు ఎంతమంది భగవాన్ ఎంతమంది కొడుక పాలివాళ్ళ చేతుల నా కొడుకు మనకు పాలవాళ్ళు ఎంతమంది కొడతా భగవాన్ ఎంతమంది పాలివాళ్ళ చేతుల భగవాన్ల చేతుల కొడుక నీ ప్రాణం వెళ్ళిపోతా నాకైతే ఎదురువాడే రాముడు తల్లి నాకు అధికారం రాలే రాదు మరి అమ్మ రేణుకమ్మ ఇలా ప్రాణం వెళ్ళిపోయినాడు లోపల అటువంటి లోపల గంట దీపం ముట్టి గంట దీపం మంచి ఉంటే అటువంటి మంచుకున్నట్టు దీపం మారిపోతే నా ప్రాణం పోయినట్టే అన్నవారి అమ్మవారు రేణుగా ఎల్లమ్మ మరి కొడుక రాముడా ఇంటి లోపల అటువంటి గుడి అలవారి గుడి లోపల గంట దీపం ముట్టించింది ఇక ఎవరు కొడుక రావుడా నా కొడుక రావుడా ముత్యపురాజు బయట పడవరాజు బొమ్మల కొడుకు వెళ్ళిపోతున్నావు నా కొడుకు మరి అట్టి చేతిలో తోడిపోయి బొంగరం తోడినా పొరనా కొడుక రావుడా అన్నము కూడా ఎటువంటి ఉడి బాణాలు గుట్టోడు పరపడి రావుడే కొడక వెళ్ళిపో అన్ననాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ముగడికి రాముడు 3 అడుగులే తిన్నాడు అయ్యా ఎవరి కొడుక రావుడా నా కొడుక రావుడా కొడుకను బొమ్మరం గంట వెళ్ళిపోతున్నావు కానీ కొడుక
రేణుకాడ నీకు ఏదో నాదిగారం వస్తే కొడుక ఎక్కడ పోతుంది తల్లి రేణుక ఎల్లమ్మ చేయి ఉన్నది ఎప్పుడైతే బలపరుస్తున్నాడు అమ్మ రేణుక ఎల్లమ్మ అటువంటి దేవుడు బొంగరం కంటే వెళ్ళిపోతానన్నాడు వెళ్ళిపోతానన్నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒరి కొడక రాముడు అటువంటి దేవుడు పేడకాడ పాలివాలి ఎంతమందో కొడక పగవాలి ఎంతమందోరా పాలి వాళ్ళ చేతిలో నీ ప్రాణం వెళ్ళిపోతే నాకే తెరవాలన్నాడు అన్నవారు అటువంటి దేవుడు రేణుక ఎల్లమ్మ ఇంత మాట వలికినాడు బాణాల గుర్తోడు బలపరశురాముడు తల్లి రేణుక ఎల్లమ్మ మన ఇంటి లోపల అటువంటి అలమారి గూడు లోపల గంట దీపం పెట్టు మరి ఎప్పుడైతే దేవుడు పేనకాడు నా ప్రాణం గిట్లా వెళ్ళిపోయినట్టు ఉంటే గంట దీపం గిట్లా ఆరిపోయినట్టు ఉంటాయి ఇక నా ప్రాణం వెళ్ళిపోయినట్టు రేణుక ఎల్లమ్ము మరి ఎప్పుడైతే దేవుడు ఇక నా ప్రాణం వెళ్ళిపోయినట్టు అని చెప్పినాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడుక రాముడా అటువంటి ఇవుడు నువ్వు పోయేడు తొవ్వల్ల అచ్చేడు తొవ్వల్ల కొడుక పోయేకాడ పైలం అచ్చకాడ పైలం ఉన్నది ఆవు కొడుక రాముడా నువ్వే తొవ్వల్ల ఎప్పుడైతే పారివాడు అడ్డమత్తే పగవాడు అడ్డమత్తే ఇంకటువంటి తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడ పోది అని యా చేయమన్నది ఏ కర్ర గుడ్డలు పట్టిండు బాణాల గుర్తోడు బలపరశురాముడు అది సిగేక పెట్టి పిడాయి బొబ్బలు చెప్తుంటే మరి చూస్తేస్తుండే చిన్న పిల్లగాడు అటువంటి 9 ఏళ్ళ పిల్లగాడే కానీ 24 ఏళ్ళంతా అడ్డబాలుడు ఉన్నాడు జానడి గడ్డ మూరెడి మిసం అడుగు తీసి అడిగేస్తే ఉంటే అత్తగజ భూమి అల్లల్లాడిపోతున్నది కర్ర గొడ్డలు పట్టుకొని కోరి రాముడు పోతా ఉన్నాడో ఈ రామారా రాముడు అటువంటి ఇవుడు ఎప్పుడైతే గంగ కాడికి వచ్చిండో గంగని కళ్ళ చూసిండు ఏ గంగదేవి మరి ఎప్పుడైతే ఇవుడు బొమ్మల కాట నేను వెళ్ళిపోతున్నా అగో పొయ్యేడు తొవ్వల నా కోట వచ్చినావు నాకు ముంతంత జాగి ఇవ్వన్నాడు ఇక నేను వెళ్ళిపోతున్నా అటువంటి బొంగరం కాట వెళ్ళిపోతున్నా ముంతంత జాగి ఇవ్వన్నాడు ఓ తల్లి రేణుక అటువంటి ఇవుడు ఓ తల్లి అటువంటి గంగదేవి ఎప్పుడైతే ఇవుడు చిన్నమ్మమ్మ గంగదేవి ఎప్పుడైతే ఇవుడు బొంగరం గంట పోతున్నా ఒకవేళ నాకు జాగియపోతే ముక్కు కొత్త ముక్కిడి గంగా అని పేరు పెడతాను అన్నాడు కాలు కొత్తలు అన్నాడు పుట్టి గంగా అని పేరు పెడతాను అన్నాడు చెవు కొత్తలు అన్నాడు చెవిటి గంగా అని పేరు పెడతాను అమ్మ అటువంటి చిన్నమ్మ గంగదేవి అవు నేను బొంగరం గంట పోతున్నా దారి ఏమన్నాడు అమ్మవారు గంగదేవి మరి ఎప్పుడైతే ఇవుడు రావునికి ఎదురుగా ఎప్పుడైతే రాని వస్తున్నా మనవడా ఓ మనవడా ఏమైనా ఏమంటావు అర్థం కాదు నేను గంగదేవి
బయలుదేరివా? ఆ. నేను పోతున్నా. ఎటు పోతున్నావు? ఒక పని పడ్డది నేను పోతున్నా. నాకు తోపిస్తే నాగంటే వెళ్ళిపోతా. వెళ్ళిపోతావు? నాకు పెద్ద పని పడ్డది నాకు తోపిస్తే నేను వెళ్ళిపోతా. ఆ? ఓయ్. ఏంది పంది? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? పంది దగ్గర ఉంటుంది కదా. అవునా? ఓయ్. ఎటు పోతున్నావు? నేను ఆటలాడ పోతున్నా. నాకు తోపిస్తే నాగా నేను వెళ్ళిపోతే నీ పని నువ్వు చేసుకోవాలి. బొంగరం పోతున్నావు? బొంగరం ఆటలాడ పోతున్నా నేను. అయితే పోతున్నావా? పోతున్నా. రాముడా ఆ. ఇక ఇట్లా. ఇక ఇక అంటే నువ్వు దూరం ఉండు. అయ్యో నువ్వు దూరం ఉండు. అయ్యో అన్నయ్య కూడా తీసుకోవచ్చా? బాలేదు బాలేదు. నువ్వు నా మనవడు కాదా? మనవాడా ముసలాగా అవుతుంది నువ్వు. మనవడా ఆ. ఎవరు మీ తాత కూడా గిట్లా లేటి ఆ. నువ్వు మారేశ్వరి అవుతాయి మాయాబాయి కాదా? ఎన్నడూ శివరాత్రికి ఒకసారి వచ్చిపోతాడు దగ్గరికి. నీకు ఇద్దామని ముందు నీకు తెచ్చుకుంది నీకు ఇంటున్నది అడ్డ వస్తుంది అది. ఎప్పుడో శివరాత్రికి ఒకసారి వచ్చిపోతాడు వాళ్ళు అత్త జాగర్లకే. ఆ, మళ్ళా మళ్ళా శ్రావణం కూడా మళ్ళీ రాను మళ్ళా మధ్యలో కంటికి మళ్ళా కళ్ళెత్తి సూత పట్టుకోయ్యా. శివరాత్రి కాదా? శివరాత్రికి ఒకసారి వచ్చిపోతాడు. శివరాత్రి మరి పోతా. మనవడా ఆ. ఎడిపోతున్నావు? అయితే ఉత్తప్పుడు రాడా? రాడు కానీ ఉత్తప్పుడు ఫోన్ చేయి ఎప్పుడు కాలే. అయితే మనవడా ఆ, మనవడా ఆ, నిన్ను పట్టుకుంటే నీ రోమాలు రోకల బండలు వేసు. ఆ, మనవడా నీ రోమాలన్నీ పెయ్యని రోమాలు గుచ్చుతున్నాయి. మనవడా వస్తున్నాయా? మీ తాతయ్య కూడా గిట్లా కూర్చోలేవు. అయితే కానీ ఇప్పుడు నాకు తొవ్విస్తావా? మరి నేను ఓడిస్తావా? ఫోన్ ఇయ్యవా? పోనీయా ఎందుకు? పోనీయా. నేను పోతా. అన్నవారు గడవండి ఇవుడు బాణాలు కూర్చోడు బలపరశురాముడు. మరి అమ్మవారు గడవండి ఇవుడు గంగదేవి ఏమంటున్నది? మరి మనవడా ఆ, ఇక పోతావా? పోతా పోతా నేను. మరి ఎప్పుడైతే ఇవుడు అమ్మవారు గడవండి గంగదేవి మరి ఎల్లుగల్ల కొడుకు అయితే గడవండి ఇవుడు నా బిడ్డ కొడుకు మనవడా. మరి నీకు తొవ్విత్తను అన్నది అమ్మవారు ఎల్లమ్మ. మరి మనవడా నువ్వు పోవాలంటే అటువంటి ఇవుడు గంగ లోపల అటువంటి యొక్క తామరి పువ్వు ఉన్నది. తామరి పుష్పం లోపల మనవదారి అవతారం ఎత్తి ఆ మనవదారి అవతారం ఎత్తి ఆ తామరి పుష్పం లోపల కూర్చో మనవడా 7 గంగలు దాటిస్తా. సరే. అన్నవారు అటువంటి బాణాలు కూర్చోడు బలపడుతున్నాడు. మరి మనవదారి అవతారం ఎత్తి ఎప్పుడైతే ఇవుడు తామరి పుష్పం లోపల కూర్చున్నాడు. మరి అమ్మవారి గంగదేవి ఓనాయిను ఏడు గంగాలు రాముడైనా రాముడు 7 గంటలు దాటుతున్నాడే. రాముడే రాముడే రాముడున్నాడా రాముడున్నాడా రాముడు రాముడున్నాడా రాముడే రాముడున్నాడా రాముడున్నాడా 7 గంటలు దాటుతున్నాడు రాముడు కనవండి ఇవుడు ఎలా జీవ గంటకి ఎప్పుడే దిగలిపోతున్నాడు. ఇలా జీవ గంటకే రాముడు అంటాడా జలజీవ గంటకు వచ్చినాడు గణపతి ఇవుడు తాత దేవేంద్రుడు. ఎప్పుడైతే ఇవుడు దేవేంద్రులో వేరుతున్నాడు బంగారు గణపతి ఇవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. తాత దేవేంద్రుడు దేవేంద్రుడు దగ్గరికి వచ్చినాడు రాముడే. అయ్యో తాతయ్య తాతయ్య ఓ తాతయ్య ఓ తాతయ్య ఓ తాతయ్య నేను వదలటవా? బిడ్డ నేను అడ్డం జాగ్రత్త పొడుగు మూడాడు. నాకు ముందే చెవులు కనబడితే కన్ను పడతాయి. అయ్యో తాతగా రోజులైన బిడ్డ మోసాలు ఎక్కాయి మోకాలు ముంగడుకొని విడివిడి పెద్ద మనిషి అయిపోయి ఏం చెప్తాం గట్లా అయిపోయినాయి. ఒకప్పుడు ఊపిలో వండిపోయి కానీ ఇప్పుడు సాధన అవుతలేదు బిడ్డ. బిడ్డ చెప్పు చెప్పు వచ్చిన పనులైంటి బిడ్డ. తాత దేవేంద్ర రాజా ఓళ్ళు బిడ్డ మీరు ఓళ్ళు నేను తాత ఎల్లుగల్ల కొడుకును. అయ్యో మరి నువ్వేనా ఎందుకు వచ్చినవాడ? ఎందుకు వచ్చిన బిడ్డ? తాత దేవేంద్ర లోకం ఎట్లుంటుందో చూసిపోని వచ్చా. ఓ చూసుకోవాలంటే అసాసులు పిశాసులు ఎన్నో రకరకాల కోడి పూత పిశాసులు అటు తిరగదు. మంచిగా లేదు బిడ్డ. ఎందుకు ఎందుకంటే మంచిగా లేదు. నువ్వు ముందే పరిస్థితి మంచిగా లేదు. ఏమాడా రకరకాల కోడి పూత పిశాసులు తిరుగుతున్నా వచ్చిన పని ఏమిటి బిడ్డ? మరి రాముడే అటువంటి ఇవుడు బాణాల గుర్తోడు బలపరచరాముడు. మరి తాత దేవేంద్ర రాజా బొంగుర కూరకు వచ్చినట్టు ఈడికెళ్ళి ముడిసల బట్టి ఇటే నువ్వు కెత్తరా? తాత దేవేంద్ర మహారాజు అటువంటి ఇవుడు దేవి
దేవగిరి నగరం ఎట్లుంటుందో చూసుకోవడం వచ్చినట్టున్నాడు అన్నవాడు అటువంటి ఇవుడు ఎప్పుడైతే ఇవుడు తాత దేవేంద్ర మహారాజు మరి ఎన్నికల్లా కొడుకు అయితే నాకు మనమని వరసం అవుతాడు రావుడా అటువంటి ఇవుడు దేవేంద్ర లోకం చూసుకోపో రావుడా అన్నాడు ఆ గర్ర కొడుకు చేతులు పట్టిండు రాముడు అటువంటి ఇవుడు మరి ఉత్తరాది కంటే ఉక్కోల పట్టణం పోతున్నాడు దక్షిణాది కంటే ధర్మశాల గుళ్ళలకు వెళ్ళిపోతున్నాడు ఆ దేవేంద్ర లోకం ఎప్పుడైతే ఇవుడు ఉత్తరాది ఉక్కోల పట్టణం దక్షిణ ధర్మశాల గుళ్ళలకు ఎప్పుడైతే వెళ్ళిపోగా మరి పడవటిగా రాజ్యం అడవంటి పల్నాడు రాజ్యం వెళ్ళిపోతున్నాడు మరి తూర్పు తుల్లాని రాజ్యం రాంగా